అక్కడ ఒక మూర్తి ఉంటుంది, కొన్ని సంభారాలు ఉంటాయి, ఆ వ్యక్తి కూర్చుంటాడు, నోటితో ఏదో ఉపచారాన్ని చెప్తాడు, చేత్తో దాన్ని చేస్తాడు. మూడవది అత్యంత ప్రధానం, మనసు అక్కడ పెడతాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మూర్తి ఉంది, సంభారాలు ఉన్నాయి, చేసేటటువంటి యజమాని ఉన్నాడు, చేస్తున్నాడు, నోటితో మంత్రం చెప్తున్నాడు. మనసు ఒక్కటే అక్కడ లేదు. ఈశ్వరుడు పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు. ఆయన భాగవతంలో స్పష్టంగా చెప్పాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింటున్నాడు. అసలు నాకు ఇవ్వడానికి సంభారం అనేటటువంటిది నీ దగ్గర ఏదీ లేదు. ఇది నా స్వంతం, ఈశ్వర సృష్టిలోని కాదు. నేను దీన్ని సృజించి తీసుకొచ్చానని చెప్పడానికి నీతో కలిపి ఏమీ లేదు. యజమాని యొక్క శరీరాన్ని ఎవరు సృజించారు?